ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని అతి శ్రేష్టమైన నామానికి స్తుతి కలుగునుగాక. ఆమెన్. ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారండి? దేవుని మహా గొప్ప కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉన్నాయని తలస్తూ మీకోసం ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమెన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని నిమిషాలు మనం దేవుని యొక్క వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. వాక్యాన్ని మనం చదువుకోవటానికంటే ముందుగా ఇంతకుముందు కాలాల్లో నేను విన్నటువంటి ఒక సందర్భాన్ని మొదటిగా నేను మీకు తెలియచేయాలి అనుకుంటున్నాను. ఒకసారి ఒక మంచి దైవజనుడు దేవుని యొక్క స్వార్థ పనిలో బహుబలంగా వాడబడేటటువంటి ఒక మంచి దైవజనుడు ఒకసారి ఒక మీటింగ్కి వెళ్లాల్సి వచ్చింది. ఒక ప్లేస్లో ఉన్న వాళ్ళు పిలిచారు. ఆ మీటింగ్కి ఈయన వెళ్ళి ఆ స్థలంలో దేవుని యొక్క వాక్యాన్ని అందించాల్సిన సమయం వచ్చింది. సరే వస్తాను అన్నారు. ఆ మీటింగ్కి వెళ్ళాల్సిన సమయంలో ఇతడు దేవునికి ఇలా ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, ఆ మీటింగ్కి వస్తాను, నీ పని చేస్తాను, నీ మాటల్ని బోధిస్తానని నేను వాళ్ళకి మాట ఇచ్చాను. అక్కడికి నేను వెళ్ళాలి. కానీ అక్కడికి వెళ్ళాలి అంటే ఆ దారి, ఆ మార్గం చాలా కష్టతరంగా ఉంటుంది. ఇసుకలో ప్రయాణం చేసుకుంటా వెళ్ళాలి. ముండ్ల తుప్పలు గుండా వెళ్ళాలి. అక్కడికి వెళ్ళే లోపల చీకటి పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. సో దారి చాలా ఇబ్బందిగా మారిపోతుందేమో. నాకు నీ సహాయం కావాలి. మీ సహాయాన్ని మాకు ఇవ్వండి. మన ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తా ఆ స్థలానికి వెళ్దాం. నువ్వు నాతో పాటు ఉండాలి దేవా అని ఆయన దేవుని సహాయాన్ని కోరుకున్నారట. సరే, నేను నీతో పాటే వస్తాను, పద వెళ్దామని చెప్పి దేవుడు దైవజనుడితో మాట్లాడి ఇద్దరూ కలిసి అలా ప్రయాణం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. సమయం గడుస్తూ ఉంది. ప్రయాణం సాగుతూ ఉంది. ముందుకు వెళ్తూ ఉండగా ఇద్దరూ కలుస్తూ వెళ్ళారు. యేసయ్య కూడా అలాగా ఆయన వెంబడి వస్తున్నట్టుగా ఆయనకు అర్థమైంది. యేసుప్రభు వారు అతనికి తోడుగా ఉన్నారు అని ఆ దైవజనుడు గమనించి చాలా సంతోషపడి ప్రయాణాన్ని సాగిస్తూ ముందుకు వెళ్ళారు. కాసేపు ఇసుకలో ప్రయాణం చేశారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ మార్గంలో చాలా ముండ్ల తుప్పలు వచ్చాయి. చాలా ఇబ్బందికరంగా ఉంది మార్గం అంతా. పైగా చీకటి పడిపోతూ వచ్చింది కూడా. సమయం దాటిపోతుంది. త్వరగా వెళ్ళిపోవాలి. లైట్లు కూడా లేవు. ఆ కాలంలో రవాణా సౌకర్యాలు కూడా లేవు. చాలా ఇబ్బంది. అయినా సరే దేవుడున్నాడు నాతో. ఇప్పటి వరకు మేమిద్దరం అలా కలిసి ట్రావెల్ చేసుకుంటూ వచ్చాం. ఈ మార్గంలో కూడా దేవుడు నన్ను నడిపిస్తాడు అనుకున్నాడు. సంతోషంగా ఆ ముళ్ళు ఉన్నటువంటి మార్గం అయినప్పటికీ కూడా, ఇసుకలో ఆ ముళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆ వ్యక్తి ఓ పక్కన నడుచుకుంటా కష్టతరంగా చేరాల్సిన గమ్యానికి చేరుకున్నాడు. మొత్తానికి ఆ రాత్రికాల సమయం మీటింగ్ బాగా జరిగింది. ఆ రాత్రి అక్కడే రెస్ట్ తీసుకొని ఉదయకాలం లేచి ఈ వ్యక్తి ప్రార్థన చేసుకొని బయలుదేరి మళ్ళీ తిరిగి ఇంటికి వస్తూ ఉన్నారు. ఈ దైవజనుడు ఇంటికి వస్తూ ఉన్నప్పుడు ఇతనికి ఇసుకలో పాదముద్రలు కనపడ్డాయి. ఈ వ్యక్తి కొంచెం దూరం నడుచుకుంటూ వచ్చిన తర్వాత దేవుడు నాతో పాటే ఉన్నాడు, చక్కగా దేవుడు నన్ను నడిపించుకుంటా వచ్చాడు. సో ఇక్కడ నాకు 4 పాదపు ముద్రలు కనపడుతూ ఉన్నాయి. అంటే 2 నాయి, 2 దేవునివి. దేవుడు నాతో పాటే వచ్చాడు, నన్ను నడిపించుకుంటూ వచ్చాడు, అందుకే నేను క్షేమంగా ఉన్నాను అంటూ సంతోషపడుతూ కృతజ్ఞతతో ఆనందంగా ముందుకొచ్చాడు. కొంచెం దూరం వచ్చిన తర్వాత మధ్యలో ఈ దైవజనుడు ఇబ్బంది పడి కష్టతరంగా వెళ్ళినటువంటి ప్లేస్ వచ్చింది. అంటే ముండ్ల తుప్పల గుండా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అన్నాను కదండి. ఆ స్థలం వచ్చింది. ఆ స్థలంకి వచ్చేసరికి, దానికి దగ్గరగా వచ్చేసరికి ఈ వ్యక్తికి అప్పుడు దాకా కనపడిన 4 పాదముద్రలు అక్కడికి వచ్చిన తర్వాత రెండే కనపడుతూ ఉన్నాయి. ఏంటిది? 2 ఉన్నాయి. ఇప్పుడు వరకేమో 4 కనపడ్డాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత 2 కనపడ్డాయని ఇంకొంచెం ముందుకెళ్ళి చూశాడు. ఆ మార్గాన్ని దాటేంత వరకు కూడా ఆ వ్యక్తి వెళ్తూ చూస్తూ ఉంటే ఆ వ్యక్తికి ఇసుకలో 2 పాదపు ముద్రలే కనపడుతూ వచ్చాయి. అప్పుడు ఆ దైవజనుడు చాలా బాధపడుతూ, చాలా వేదన చెందుతూ, ప్రభువా, ఇప్పుడు వరకు చాలా హ్యాపీగా ఇద్దరం కలిసి నడుచుకుంటా వచ్చాము. నా దేవుడు నాతో ఉన్నాడు, నన్ను చక్కగా నడిపించుకుంటా వచ్చాడు అని చెప్పేసి నేను చాలా ఆనందపడిపోయాను. కానీ ఇక్కడికొచ్చి చూసినప్పుడు 2 ఉన్నాయి. అంటే 2 నా పాదముద్రలే అయ్యుంటే, ఇక్కడికొచ్చిన తర్వాత ఈ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితిలో, ఈ శ్రమలో, ఈ ముండ్ల మార్గంలో నేను నడవలేనటువంటి స్థితిలో నువ్వు నన్ను వదిలిపెట్టేశావా? నువ్వు నాతో పాటు రాలేదా? నన్ను ఒంటరిగా వదిలిపెట్టేశావా అని ఈ వ్యక్తికి బాధ కలిగి దేవుణ్ణి ప్రశ్నించాడు. అప్పుడు దేవుడు చెప్పాడంట, లేదు బిడ్డా, నువ్వు నా బిడ్డవి. నిన్నెలా వదిలిపెట్టేస్తాను ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితిలో?
ఇక్కడి వరకు కనబడిన 4 ముద్రలు ఇద్దరం కలిసి నడుచుకుంటూనే వచ్చాం. కానీ ఏదైతే ఇబ్బందికరమైన వాతావరణం ఉందో, అక్కడ నీకు ఇబ్బంది జరగకూడదని, అక్కడ నీకు కష్టం కలగకూడదు అని, ఆ ముండ్ల తుప్పల్లో లేకపోతే ఆ నడవలేనటువంటి మార్గంలో, ఆ ఇరుకైనటువంటి ఇబ్బందికరమైనటువంటి స్థలంలో నువ్వు కష్టపడకూడదని నేను నిన్ను నా చేతుల మీద ఎత్తిపట్టి నేను నడుచుకుంటూ నిన్ను ఆ మార్గాన్ని దాటించాను. అందుకే ఇక్కడి వరకు కనబడిన ఆ 4 ముద్రలు ఆ తర్వాత 2 కనిపించాయి. ఆ 2 నీ కాదు, నాయి. నిన్ను నేను నా చేతుల మీద ఎత్తి పట్టుకొని ఆ స్థలాన్ని నేను దాటించాను అని దేవుడు ఆ దైవజనుడికి చెప్పాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! వెంటనే ఆ దైవజనుడు చాలా సంతోషపడిపోయి, చాలా ఆనందపడిపోయి, దేవా నన్ను క్షమించు, నేను తొందరపడి మాట్లాడాను, నువ్వు నన్ను వదిలిపెట్టేసావు అనుకున్నాను, నువ్వు నాకు దూరం అయిపోయావు అనుకున్నాను, ఐఎమ్ సారీ అని చెప్పి దేవునికి క్షమాపణ చెప్పి, అత్యానంద భరితుడై నా దేవుడు నా విషయంలో నన్నెంత పట్టించుకున్నాడు అనే ఆనందంతో తను తిరిగి మరలా దేవుణ్ణి స్తుతించుకుంటూ తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ సందర్భాన్ని విన్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, దీనిని బట్టి మనకేం అర్థమవుతుంది? దేవుడు తన బిడ్డలైనటువంటి మన జీవితాల్లో కూడా ఇదే రీతిగా పనిచేస్తాడు. ఆయన పక్షపాతి కాదు. ఒకరికి ఒకలాగా, ఇంకొకరికి ఇంకొకలాగా ఉండేటటువంటి దేవుడు కాదు. చాలాసార్లు మన జీవితంలో కూడా అనిపిస్తూ ఉంటుంది. సంతోషంగా ఉన్నామనుకోండి, పరిస్థితులన్నీ బాగున్నాయి అనుకోండి, అన్నీ చక్కగా వెళ్తున్నాయి అనుకోండి, మనం అనుకుంటాం నేను బాగా ప్రార్థన చేసుకుంటున్నాను, మందిరానికి వెళ్తున్నాను, అందుకని దేవుడు నాతో ఉన్నాడు, చక్కగా హెల్ప్ చేస్తున్నాడు అని మనం అనుకుంటాం. పరిస్థితిని బట్టి, ఆనందకరమైన స్థితిని బట్టి, ఆశీర్వదింపబడిన విధానాన్ని బట్టి దేవుడు నాతోనే ఉన్నాడు అని మనం అనుకుంటాం. అదే ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది కలిగినప్పుడు, వేదన చెందినప్పుడు, ఏం చేయాలో తెలియనటువంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోయినప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, దేవుడు నన్ను వదిలిపెట్టేశాడేమో, దేవుడు నాకు దూరం అయిపోయాడేమో, దేవుడు నా చెంత లేడేమో, నాకు దూరంగా వెళ్ళిపోయి ఉంటాడు, అందుకే ఇంత కష్టం వచ్చింది, నాకు చాలా బాధ కలుగుతుంది, ఏం చేయాలో తెలియట్లేదు, ఎలా నిర్ణయం తీసుకోవాలో తెలియట్లేదు, ఇంత క్లిష్టతరమైన పరిస్థితుల్లో, ఇంత కష్టకాలంలో దేవుడు నాకు ఎందుకు దూరం అయిపోయాడు, నా ప్రార్థన వినట్లేదు, జవాబు ఇవ్వట్లేదు, దేవుడు నాకు సహాయం చేయట్లేదు అని మనం చాలాసార్లు అనుకుంటాం. కానీ నిజానికి మనం ఎప్పుడూ జ్ఞాపకంలో ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే, తన బిడ్డలైన మన జీవితాల్లోనికి కష్టం వస్తే దేవుడు అప్పుడు వరకు ఇక్కడ నడిచినటువంటి దేవుడు మనకు కష్టం వచ్చినప్పుడు మన దగ్గరికి వచ్చి నడుస్తాడు. అప్పుడు వరకు కలిసి నడిచినటువంటి దేవుడు అక్కడికి వచ్చిన తర్వాత మనల్ని తన చేతి మీద ఎత్తి పట్టుకొని ఆ దైవజనుడిని నడిపించినట్టుగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. శ్రమలో మనం ఏడుస్తూ ఉంటే ఆయన ఆనందపడే దేవుడు కాదు. మనం దుఃఖపడుతూ కృంగిపోతూ ఉంటే చూస్తూ దూరంగా ఉండిపోయే దేవుడు కాదు, దగ్గరగా వస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో మనము ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తే, శిష్యులందరూ ప్రయాణం చేస్తూ సముద్రంలో వెళ్తూ ఉండగా గాలి తుఫాను వచ్చింది. దోణె మునిగిపోయే పరిస్థితి వచ్చింది. మేము లేము, ఇంక మా జీవితం అయిపోయింది, ఇక మేము చనిపోతున్నాం, ఇంత కష్ట సమయంలో దేవుడు ఎందుకు మమ్మల్ని ఇంత బలవంత పెట్టి యేసయ్య మమ్మల్ని సముద్రంలో ప్రయాణం కోసం మమ్మల్ని పంపించాడు, ఇంక అయిపోయింది, మా జీవితాలన్నీ క్లోజ్ అయిపోయాయి, ఇక మేము అందరం చనిపోతున్నామని చెప్పి వీళ్ళు చాలా భయపడిపోతున్నారు, కష్టపడుతూ ఉన్నారు. దోణి నడిపించడంలో వీళ్ళు మిక్కిలి కష్టపడుతున్నారని రాస్తుంది. ఆ యొక్క సందర్భంలో చాలా కష్టపడుతున్నారంట. ఏం చేయాలో తెలియట్లా, ఎటెళ్లాలో తెలియట్లా, మధ్యలో ఉండిపోయారు. ఒక పక్క చూస్తే గాలి, ఇంకొక పక్క చూస్తే తుఫాను, ఒక పక్క చూస్తేనేమో అలలు పొంగి వచ్చి దోణిలో పడుతూ ఉన్నాయి. దోణంతా నీళ్లతో నిండిపోతూ ఉంది, మునిగిపోయే పరిస్థితి కనపడుతూ ఉంది. గబగబా తప్పించుకొని వెళ్ళటానికి గమ్యం దగ్గరలో లేదు, చాలా కష్టంగా ఉంది, భయంగా ఉంది, చిమ్మ చీకటిలో ఉన్నారు. మనకు కూడా అదే పొజిషన్లో ఉంటే ఎలా ఆలోచిస్తామండి? దేవుని మీద చాలా కోపం వచ్చేస్తుంది, చాలా తిట్టేస్తాం, సణిగేస్తాం, దేవుణ్ణి ప్రశ్నించేస్తాం, దూషించేస్తాం, అవసరమైతే దేవుణ్ణి కూడా వదిలిపెట్టేస్తాం. కానీ మన దేవుడు ఎలాంటి దేవుడో తెలుసా అండి? ఇలాంటి క్రిటికల్ పొజిషన్లో శిష్యులు ఉన్నప్పుడు, స్థలంలో దూరంగా ఉన్నటువంటి దేవుడు ఈ కష్టతరమైన పరిస్థితుల్లో దగ్గరికి నడుచుకుంటూ వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అక్కడ నా బిడ్డలు భయపడుతున్నారు, బాధపడుతున్నారు, టెన్షన్ పడుతున్నారు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు నా సహాయం అవసరం అని చెప్పి యేసయ్య నీటి మీద నడుచుకుంటూ వచ్చి, మీరు భయపడబాకండి, భూతాన్ని కాదు, నేను మీ బోధకుణ్ణి అని చెప్పి పరిచయం చేసుకొని వారితో పాటు కలిసి దోణిలో కూర్చొని అంతటిని వాతావరణాన్ని నిమ్మలపరిచి గమ్యాన్ని చేర్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! మంచి దేవుడండి ఆయన.
ఆయన ఏది చేసినా మంచే చేస్తాడు. ఆయన శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు విడిచి వెళ్ళే దేవుడు కాదు. అప్పటి వరకు కొంచెం అట్లా మనల్ని దూరం నుండి చూస్తా ఉన్నా, అప్పుడు ఇంకా దగ్గరకొచ్చే దేవుడు. మనతో పాటు కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నా, మనల్ని ఎత్తుకొని నడిపించేటటువంటి దేవుడు. మీకు కూడా చాలా సార్లు మీ పరిస్థితిని బట్టి, మీ ఇబ్బందికరమైన పొజిషన్‌ని బట్టి, కలిగిన బాధల్ని బట్టి కన్నీరు పెట్టుకుంటా దేవుడు వదిలేసాడని ఇలాగే అనుకుంటూ ఉన్నారా? అయితే మీకోసం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని చూపించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అందరం కలిసి 91వ కీర్తన 15వ వచనాన్ని మనం చదువుకుందాం. అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేనతనికి తోడైయుండెదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంటండి, దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, అతడు నాకు మొరపెట్టినప్పుడు నేనతనికి ఉత్తరమిస్తాను. శ్రమ కలిగినప్పుడు నేనతనికి తోడుగా ఉంటాను. విడిచి వెళ్ళిపోను, దూరంగా వెళ్ళిపోను. వదిలేసి నీ ఇబ్బంది నువ్వు పడు, నువ్వు ఈ కన్నీరు నువ్వు కార్చుకో అని చెప్పి విడిచి వెళ్ళిపోయే దేవుడు కాదు మన దేవుడు. తోడుగా ఉంటాడట. తోడుగా ఉండి ఊరికనే పక్క నుండి ఎడవబాకమ్మ ఎడవబాకమ్మ అని చెప్పే దేవుడు మాత్రమే కాదు, అతన్ని విడిపించి, అంటే ఏ శ్రమలో ఉన్నారో, ఏ కష్టంలో ఉన్నారో, ఏ ఇబ్బందులో ఉన్నారో దాని నుంచి విడిపించి అతన్ని గొప్ప చేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిస్తున్నటువంటి విలువైన వాగ్దానం. దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, కష్టంలో ఉన్నావా? శ్రమలో ఉన్నావా? నా అన్న వాళ్ళు ఎవరు నీకు తోడుగా లేరా? అందరూ నిన్ను విడిచిపెట్టేశారా? దేవుడు కూడా విడిచిపెట్టేశాడేమోననే భయాందోళనలో నువ్వు మునిగిపోయి ఉన్నావా? అయితే ఈ ఉదయకాల సమయం ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. శ్రమలో నేను తోడుగా ఉంటానని దేవుడు చెప్తున్నాడు. ప్రార్థన చేస్తే నేను వింటాను అని దేవుడు చెప్తున్నాడు. ఆ శ్రమ నుంచి విడిపించి నిన్ను గొప్ప చేయబోతున్నాను అని దేవుడు చెప్తున్నాడు. బైబిల్ గ్రంథంలో ఏ భక్తుని జీవితాన్ని మనం చూసినాం, అందరికీ అన్ని విషయాల్లో దేవుడు సహాయపడుతూనే వచ్చాడు. కష్టంలో ఉన్నప్పుడు ఎవ్వరి చేయి దేవుడు విడిచిపెట్టలేదు. తోడుగా ఉన్నాడు, వెన్నంటి ఉన్నాడు, ధైర్యపరిచాడు, ఓదార్చాడు, ఆదరించాడు. ఆయన సహాయపడుతూ వచ్చి విడిపించి వారిని గొప్ప చేసి ఈరోజు మనం వారి గురించి మాట్లాడుకునే అంత ప్రముఖమైన వ్యక్తులుగా, వారి జీవితాలు అంత ఆశీర్వాదకరంగా ఉండేటట్టుగా దేవుడు చేశాడు. మరి నీ జీవితాన్ని కూడా దేవుడు దీవిస్తాడు, గొప్ప చేస్తాడు. శ్రమలో ఉంటే విడిపిస్తాడు, తోడుగా ఉంటాడు, నీ ప్రార్థన వింటున్నాడు. వదిలేశాడు దేవుడు అనుకోవద్దు. నువ్వు నమ్మకంగా ఉంటే, నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివైతే, ఎప్పుడూ ప్రభు పాదాలు పట్టుకొని వాక్యానుసారంగా ఉండటానికి ఇష్టపడే వ్యక్తివైతే దేవుడు నీతో ఖచ్చితంగా ఉంటాడు. ఒకసారి మోకరించి ఆ దైవజనుడు దేవునికి క్షమాపణ చెప్పినట్టుగా మీరు కూడా చెప్పండి, క్షమించయ్యా, నీ యొక్క స్పర్శ, నీ యొక్క స్పందనని మాకు అర్థం కాలేదు. ఇక నుండి మేము నీ యందు విశ్వాసంగా ఉంటాం, నువ్వు మాతో ఉండే దేవుడు అని దేవునికి చెప్పి దేవుని ఉనికిని మీరు అనుభవించండి. ఆయన ఉన్నాడు అనేటటువంటి అనుభూతిని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ ఉదయకాల సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈరోజు ఒక మంచి విషయాన్ని మాకు మీరు తెలియపరిచినందుకు నీకు వందనాలయ్యా. మామూలుగా ఉన్నప్పుడు కాదు, భక్తి చేసుకుంటూ అంతా అనుకూలంగా ఉన్నప్పుడు కాదు, కానీ కష్టం కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు కూడా నువ్వు మాతో ఉన్నావని, మమ్మల్ని నడిపిస్తున్నావు అని, మమ్మల్ని నీ చేతి మీద ఎత్తిపట్టి తీసుకొని వెళ్తున్నావు అని గ్రహించి, ఆలోచించి మేము ముందుకు కొనసాగే వారిగా ఉండటానికి సహాయపడండి. ఈ ఉదయకాలపు దీవెనలతో మీరు దీవించండి, ఆశీర్వదించండి. మెండైన నీ కృపను మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఎంతమంది అయితే ఈ మాటల వల్ల ధైర్యపరచబడ్డారో దయచేసి క్షమించమని నీ దగ్గర ప్రార్థన చేసుకుంటున్నారు. అందరికీ నీ సహాయాన్ని దయచేయండి. శ్రమలో వారికి మీరు తోడుగుండండి, విడిపించండి, గొప్ప చేయండి, ప్రార్థన ఆలకించి సహాయపడండి. దీవించమని వేడుకుంటూ ఈ రోజంతా నీ ద్వారా కలిగే ఆశీర్వాదాలని దయచేయండి, క్షేమాన్ని దయచేయండి, ఆరోగ్యాన్ని దయచేయండి. నీ సన్నిధిని తోడుగుంచండి. ఐక్యత, ప్రేమను ప్రతి కుటుంబంలో, ప్రతి ఒక్కరి జీవితాలలో మీరు ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. నీ సన్నిధి తోడుగుంచి పసిబిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు అందరికీ నీ సహాయాన్ని అన్ని విషయాల్లో అనుగ్రహించమని వేడుకుంటూ నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మళ్ళీ తిరిగి రేపు ఉదయకాల సమయం ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమంలో పాల్గొని దేవుని మాటలు విని దీవించబడదాం. అప్పటి వరకు దేవుని యొక్క మహా గొప్ప కృప మనకి తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.